మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. అవును, మెడ్ప్లస్ బ్రాండ్స్ పై 50 to 80% తగ్గింపు. శ్రీరామనవమిని దేశవ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ పండగకి చేసే వడపప్పు పానకాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నవమి రోజున చేసే ఈ ప్రసాదాలలో ఆరోగ్య రహస్యం కూడా దాగి ఉందని నిపుణులు చెబుతున్నారు. నిపుణులు పేర్కొన్న మేరకు వడపప్పు పానకంలో దాగి ఉన్న ఆరోగ్య ప్రయోజనాలను ఇప్పుడు తెలుసుకుందాం. శ్రీరామనవమి ఎందుకు జరుపుకుంటారు? చైత్ర శుద్ధ నవమి రోజున శ్రీరాముడు జన్మించారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీరాముడి జన్మదినం సందర్భంగా హిందువులు ఈ రోజున శ్రీరామనవమిని ఘనంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తుంది. జన్మదినమే కాదు, అరణ్యవాసం తర్వాత శ్రీరాముడు పట్టాభిషిక్తుడు అయినది కూడా ఈ రోజునే కావడం విశేషం. నవమి రోజున ప్రసాదాలు. హిందువుల ఆచారం ప్రకారం ఒక్కో పండుగకు ఒక్కోలా ప్రసాదాలు చేస్తుంటారు. అలాగే శ్రీరామనవమి రోజున వడపప్పు పానకాలను ప్రసాదాలుగా చేస్తారు. వీటిని ఆ రోజున తీసుకుంటే ఆరోగ్యం, ఆయుష్ పెరుగుతాయని పెద్దలు చెబుతుంటారు. వడపప్పు పానకంలో దాగి ఉన్న ఆరోగ్య రహస్యం. చైత్ర శుద్ధ నవమి నాటికి ఎండలు మండిపోతుంటాయి. అందుకే బాణుడి ప్రతాపాన్ని నుంచి రక్షణ ఇచ్చేలా ఎప్పటి నుంచో వడపప్పు పానకాన్ని చేస్తుంటారు. ఎందుకంటే వడపప్పుని పెసరపప్పుతో, పానకాన్ని బెల్లంతో చేస్తుంటారు. పెసరపప్పు, బెల్లం రెండింటిలో ఇన్ఫ్లమేటరీని తగ్గించే గుణాలతో పాటు ఐరన్ పుష్కలంగా ఉంటాయి. కనుక ఈ రెండూ కూడా ఉష్ణతాపాన్ని తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. స్వామి కార్యం స్వకార్యం అనే నాడులాగా పండుగ రోజున ప్రసాదానికి ప్రసాదం, ఆరోగ్యానికి ఆరోగ్యం రెండూ నవమి రోజున లభిస్తాయి. వడపప్పు పానకం తయారీ. వడపప్పు పెసరపప్పు నీటిలో 3 గంటలకు పైగా నానబెట్టాలి. ఆ తరువాత నీటిని వడగొట్టి పెసరపప్పును వితరణ చేస్తారు. సాదా వడపప్పుని ఇష్టపడిన వారు పచ్చిమిర్చి, కొత్తిమీర, కొబ్బరి తురుము, ఉప్పు వేసి కలపవచ్చు. పానకం తగినంత బెల్లాన్ని తీసుకొని నీటిలో నానబెట్టాలి. బెల్లం మొత్తం కరిగిన తర్వాత ఆ నీటిని వడగొట్టాలి. ఆ నీటికి అవసరమైన మేరకు మిరియాల పొడి, శొంఠి పొడి, యాలకుల పొడిని కలపాలి. వీటిని సిద్ధం చేసి దేవుడికి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రసాదంగా తీసుకోవాలి. ఇంతటి ఆరోగ్యకరమైన పదార్థాలతో నవమి రోజున ప్రసాదాన్ని స్వీకరించి ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు చెబుతున్నారు.